అడగకుండానే అగ్రవర్ణాల వాళ్ళకు మీరు అనేకమైన రాయితీలు ఇస్తున్నారు. ఎవరు అడిగినలండి ఈడబ్ల్యూఎస్ కావాలని ఈ దేశంలో? 10% లేని జనాభాకు మీరు 10% రిజర్వేషన్లు ఇస్తున్నారు. వారం రోజుల్లో మీరు పార్లమెంట్లో అది పాస్ చేసిండ్రు. మరి బీసీలు ఇంత గొడవ చేస్తున్నారు, రోడ్ ఎక్కుతున్నారు, రకరకాల ధర్నాలు చేస్తుంటే మీకు ఈ బీసీల డిమాండ్ల మీద మీకు పట్టింపు లేదా? మేము అడుగుతుంది 42% జనాభా దామాషా ప్రకారం కాదు. మా జనాభా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ సర్వే ప్రకారం 56.33%. అయినప్పటికీ కూడా 42% అడుగుతున్నాం. మరి ఏమవుతుంది మీకు ఇవ్వడానికి? ఒక రాష్ట్రానికి ఇవ్వడంలో మీకు వచ్చే నష్టం ఏంటి? 9వ షెడ్యూల్లో పెట్టడానికి మీకు ఆ మనసు లేదు చేయాలని చెప్పి. దాని మీద అసలు పట్టింపు లేదు. కానీ అడగకుండానే మహిళా రిజర్వేషను, కాన్స్టిట్యుయెన్సీలు మారుద్దాం, డీలిమిటేషను, ఇది ఎక్కడి నుంచి అండి? ప్రజల డిమాండ్లకు మీరు ఎప్పుడైతే మీరు పట్టించుకోరో ఇట్లాంటి పాలకులు చాలామంది వెళ్ళిపోయింది, చరిత్రలో కలిసిపోయింది.